ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ కూడా యేసు ప్రభువు పేరిట వందనాలు. మనం ధ్యానిస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఈరోజు మన ధ్యానాంశము 11వ వచనం. అది తెలుగులో 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ దానిలోని 11వ వచన భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. అది 11వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఈ వచనంలో ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. తర్వాత అది ఆ స్వాస్థ్యముగా ఏర్పరచుట అనేటువంటిది ముందుగా నిర్ణయించబడింది. దాని తర్వాత ఇది ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున పడినటువంటి విషయం. ఇక్కడ మనం ఈరోజు ముఖ్యమైనటువంటి అంశంగా ఈ స్వాస్థ్యముగా ఏర్పరచుట అనేటువంటి అంశాన్ని గురించి చూద్దాం. ఇంకా తెలుగులో మన బైబిల్లో స్వాస్థ్యముగా ఏర్పరచును అనే మాటకు అక్కడ దానికి వివరణ లేక వేరైన విధంగా వ్రాయబడటం అనేటువంటిది లేక మనకొక స్వాస్థ్యము ఏర్పరచును అని రాయబడింది. అంటే ఇక్కడ ఆయన యందు అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును అంటే దేవునికి మనము స్వాస్థ్యముగా ఏర్పరచబడుట అనేది అర్థం. కింద వివరణలో ఇవ్వబడిన దాని ప్రకారంగా ఆయన యందు మనకొక స్వాస్థ్యమని ఏర్పరచును అని అర్థం. అంటే మనము దేవునికి స్వాస్థ్యముగా చేయబడుట అనేటువంటిది మనం వ్రాయబడినటువంటి ప్రకారం ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచబడుట. మనకు ఒక స్వాస్థ్యమని ఏర్పరచుట అంటే దేవుడు మనకు ఒక స్వాస్థ్యమని ఏర్పరచున్నాడు అనేటువంటిది. అది 2 రకాలుగా ఇంగ్లీష్లో బైబిల్స్లో కూడా వేరు వర్షన్స్లో ఈ వేరు రకాలుగా అది అనువాదం చేయబడింది. కొన్నిటిలో ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను అనేటువంటిది, కొన్నిటిలో ఆయన మనకొక స్వాస్థ్యం ఏర్పరచను అనేటువంటిది రాయబడింది. ఇక్కడ రాయబడిన ప్రకారంగా మనము ఆయనకు స్వాస్థ్యముగా చేయబడుట అనేటువంటిది అర్థం. కింద రాయబడిన దాని ప్రకారం ఆయన మనకొక స్వాస్థ్యాన్ని ఏర్పరచబడున్నాడు అనేది అర్థం. ఈ 2 కూడా ఈ పాత నిబంధన ప్రకారంగా కనుక చూసినట్లయితే ఈ 2 అనువాదాలు సరైన విధంగానే అనిపిస్తాయి. అంటే దేవుడు మనలను ఆయన కొరకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నట్టు అనేటువంటిది. రెండవది ఆయన మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరచు ఉండటం అనేటువంటిది. 2 తలంపులు కూడా సరైనవిగానే పాత నిబంధనలో బయలుపరచబడ్డాయి ఇశ్రాయేలీయుల పక్షంగా. మనము ఆయన మనలను స్వాస్థ్యంగా ఏర్పరచుకొనుట అంటే మనలను ముందుగా నిర్ణయించుకొని ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా చేయబడటానికి ఎంచుకొని తర్వాత ఆయన కుమారులుగా స్వీకరించబడటానికి ముందుగా నిర్ణయించుకొని దానికి కావలసినటువంటి ప్రక్రియను ప్రారంభించి ఆయన కుమారుని రక్తంలో మనకు పాపక్షమాపణ కలుగు చేసి తర్వాత మనము కుమారునిలో ఈ భూలోకంలోనివి పరలోకంలోనివి అన్నింటినీ కూడా ఆయన సరైన విధంగా మరి ప్రభువైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొని దాని ద్వారా మనము ఆయన సమకూర్చుకున్నప్పుడు మనలను సమకూర్చుకున్నట్టు మాత్రమే కాకుండా మనలను ఆయన స్వాస్థ్యముగా ఒక విలువైనటువంటి విశేషమైన జనంగా ఆయన ఎంచుకున్నాడని అర్థం. లేక రెండవదిగా మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయబడి మరి కుమారులుగా స్వీకరించడానికి ముందుగా నిర్ణయించబడి ఆయన పరిశుద్ధ రక్తంలో మరి పాపములు క్షమించబడిన తర్వాత మరి కుమారునిలో భూలోకంలోనివి పరలోకంలోనివి అన్నీ కూడా ఏకముగా తన కుమారుని యందు ఏర్పరచుకొని ఆ కుమారుడు రాజ్యం చేయబోయేటువంటి సమయంలో మనము ఆయనతో వాడుగా పాలివారంగా చేయబడి తోటి వారసులంగా చేయబడి
ఆ రాజ్యంలో రాజ్య అధికారాన్ని పొందటానికి స్వాస్థ్యంగా మనకొక స్వాస్థ్యాన్ని ఆయన ఏర్పరచున్నాడు అనేది ఇంకొక అర్థం. ఈ రెండు కూడా సరైన విధంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ కింద వ్రాయబడిన ప్రకారంగా ఆయన మనకొక స్వాస్థ్యమును ఏర్పరచను. ఈ మొదట చదివినటువంటి 9-10 వచనాల్లో మరి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తునందు భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటినీ కూడా ఏకముగా సమకూర్చుకునవలనని ముందుగా నిర్ణయించుకొని ఉన్నాడు. ఆయన దయాపూర్వక సంకల్పం చొప్పున. దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే దానికి తర్వాత వచనం కనుక 11వ వచనంలో ఆ విధంగా తండ్రి పరలోకంలో ఉన్నవి భూలోకంలో ఉన్నవి అన్నీ కూడా తన కుమారుని ఏకముగా సమకూర్చుకొనినప్పుడు మనకు దానిని లేక ఆ సమకూర్చుకొనినటువంటి భాగంలో మనలను తోడి వారసులుగా లేక స్వాస్థ్యాన్ని పొందగలగటానికి ముందుగా నిర్ణయించుకున్నాడు అనేటువంటిది అది అధికమైనటువంటి విధంగా మనకు దానికి వర్తించేదిగా ఆ తర్జుమా కనబడుతుంది. కనుక మనం చదువుతున్నటువంటి భాగంలో మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరచును. దేనిలో స్వాస్థ్యాన్ని ఏర్పరచున్నాడు అనేది కనుక మనం చూసుకున్నప్పుడు 10వ వచనంలో ఏదైతే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తును భూలోకంలో ఉన్న వాటికి పరలోకంలో ఉన్న వాటికి అన్నిటినీ కూడా ఆయన ఏకముగా సమకూర్చుకొని వాటన్నిటినీ ఆయనకు తన ప్రభుత్వాన్ని అప్పగించేటువంటి బాధ్యతను కుమారుడికి అప్పగించినప్పుడు దానిలో మనలను కూడా పాలివారుగా చేసి ఉన్నాడు, తోటి వారసులుగా చేసి ఉన్నాడు అనేటువంటిది మరి ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ సందర్భ సహితంగా కనబడుతుంది. కనుక దాని ప్రకారంగా మనం చూద్దాం. కానీ దానికి మునుపు 2 రకాలుగా ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడగలిగితే తర్వాత మనం ఎప్పుడైనా ధ్యానించినప్పుడు తర్వాత ఈ 19-20 వచనాల్లో కూడా ఉంది, అది కూడా మనం వేరైన విధంగా చూడాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మనము 14వ వచనంలో కనుక చూస్తే ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు అని రాయబడింది, సంచకరువుగా ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చదువుతున్న 11వ వచనంలో కూడా మన స్వాస్థ్యము అనేటువంటిది కనుక మనం చదువుకున్నట్లయితే అది తేటగా ఈ 11వ వచనంలోనూ 14వ వచనంలోనూ ఏకరీతిగా మనం దాన్ని గమనించవచ్చు. లేక మనం ఆయనకు స్వాస్థ్యంగా చేయబడి ఉన్నట్టయితే ఈ 14వ వచనంలో చెప్పబడిన ఆత్మచేత మనం ముద్రించబడుట అనేటువంటిది అంత చక్కగా జతపరచబడినట్లుగా కనిపించదు. అది ఆ 11వ వచనం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా చూచినప్పుడు అది అనిపించవచ్చు. కానీ 14వ వచనంతో జతపరిచి చూచినప్పుడు మనకు ఆయన ఒక స్వాస్థ్యమును ఏర్పరచును అనేటువంటి మాట చక్కగా ఈ క్రమం అంతట్లో అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా తర్వాత కుమారులుగా స్వీకరించుట, మన పాపములకు క్షమాపణ, ఆయన కుమారులలో మరి భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటినీ ఆయన ఏకంగా సమకూర్చుకొనుట, ఈ క్రమంలో చూసినప్పుడు ఎందుకు ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు అనేటువంటిది మనము కూడా కుమారునితో తోడి వారసులము కావటానికి మనకు ఆయన ఒక స్వాస్థ్యమును ఏర్పరచును అనేటువంటి మాట చక్కగా జతపరచబడుతుంది. అది 14వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా, అంటే మన స్వాస్థ్యం అంటే ఇక్కడ 11వ వచనంలో చెప్పబడింది. ఆ 11వ వచనంలో చెప్పబడింది దానికి మూలం 10వ వచనంలో ఉంది. ఆ 10వ వచనంలో ఏమున్నదంటే ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి భూలోకంలో ఉన్నవే కానీ పరలోకంలో ఉన్నవే కానీ అన్నిటినీ తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తండ్రి అభిష్టం ఆయన. కనుక ఆ విధంగా సమకూర్చుకున్నప్పుడు భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి సమయంలో ఆయనతో పాటుగా ఉండటానికి పనికి రాగలిగిన విధంగా మనలను ఆయన ఏర్పరచుకుని ఉన్నాడనే మాటకు అర్థమవుతుంది. దానికి సంచకరువుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మన స్వాస్థ్యములకు సంచకరువుగా తండ్రి మనకు అనుగ్రహించున్నాడు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొన్ని వచనాలు మనము ఆయనకు స్వాస్థ్యముగా చేయబడుట అనేటువంటిది కూడా మనం చూద్దాం. తర్వాత చదివేటువంటి సమయంలో అవి మనకు కొంత దేవుని యొక్క ఏర్పాటును సరైన విధంగా అర్థం చేసుకోవడానికి పనికిరాగలవు. ఆయన మనలను స్వాస్థ్యంగా ఏర్పరచుకునే అనే మాట చూచినట్లయితే పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం, యెహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై, అదే ఇంగ్లీష్లో అయితే స్వాస్థ్యముగా అని రాయబడింది,
ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలను స్వాస్థ్యంగా ఏర్పరచుకొని వారిని ఐగుప్తు యొక్క దాసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఉన్నాడనేటువంటి మాట రాయబడింది. దాని తర్వాత ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనం, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. కనుక దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో ఇశ్రాయేలును తన సొంత జనంగాను ఆయన యొక్క స్వాస్థ్యముగాను ఏర్పరచుకున్నాడు. స్వాస్థ్యం అంటే అది ఒక విలువైన ప్రశస్తమైనటువంటిది, మనము పిల్లలమైనట్లయితే వారసత్వంగా పొందేటువంటిది. దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మనుష్య జాతులన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడనేటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం. దాని తర్వాత యెషయా గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అషూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా. ఐగుప్తీయులను గురించి అషూరీయులను గురించి స్వాస్థ్యమని చెప్పలేదు, కానీ ఇశ్రాయేలులను గురించి అది ఆయనకు చెందినటువంటి ప్రత్యేకమైన సొత్తు అన్నట్లుగా ప్రభు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత కీర్తనలు 78వ అధ్యాయం 62వ వచనం, తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించను, ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించను. అంటే ఇశ్రాయేలు మీద కోపపడ్డాడని చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగాలన్నిటిలో దేవుడు ఇశ్రాయేలీలను స్వకీయ జనముగా తమ సొంత స్వాస్థ్యముగా ఏర్పరచుకుని ఉన్నాడు. అంటే ఈ స్వాస్థ్యం అనేటువంటిది వచ్చినప్పుడు అది విలువను, ప్రశస్తతను, తరువాత దానిని కాపాడగలగటానికి ఏదైతే మనం మనుషులంగా చేస్తామో మన యొక్క విలువైనటువంటి ధనాన్ని, ఆ విధంగా దేవుడు వారి పక్షంగా ఉద్దేశం కలిగి వారిని చక్కగా నడిపించున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఆయన మనకొక స్వాస్థ్యం ఇచ్చి ఉన్నాడు అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే అదే కీర్తన 78వ అధ్యాయంలో 55వ వచనం, వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. అంటే ఏదైతే కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి ఉన్నాడో ఆ దేశము ఇప్పుడు ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా అనుగ్రహించబడింది. ఇక్కడ చూసినప్పుడు ఒకే కీర్తనలో 2 చోట్ల కూడా మనం అది చూస్తున్నాం. తరువాత కీర్తనలు 16వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఇక్కడ కీర్తనకారుడు దేవుడుని స్వాస్థ్యముగా చెప్తున్నాడు. తర్వాత 6వ వచనంలో, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. అది వేరైనటువంటి, అంటే దేవుడి కాకుండా వేరుగా దేవుడు అనుగ్రహించేటువంటి దాని గురించి 6వ వచనంలో చెప్తున్నాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 38వ వచనం, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను. సో కనాను దేశంలో ఉన్నటువంటి అన్యజాతుల వారైనందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహించున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. తర్వాత ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఇక్కడ కనాను దేశము వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడుట అనేది చూస్తున్నాం. దాని తర్వాత ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను. ఇక్కడ అనేక మందికి రకరకాలైనటువంటి జాతులు దేశాలుగా చేయబడి వారు ఎక్కడెక్కడ ఉండాలనేటువంటిది దేవుడు నియమించి ఆ దేశాలను వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడినప్పుడు ఆ స్వాస్థ్యముల యొక్క లెక్క కొలత ఇశ్రాయేలు యొక్క జనాంగం ఆధారంగా దేవుడు చేసి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు మరి
జనములకు ఇవ్వబడుతున్నటువంటి దానిని స్వాస్థ్యముగా చూడటం, తర్వాత దేవుడే మనలను ఆయనకు స్వాస్థ్యంగా చేసుకున్నటం అనేటువంటిది రెండు కూడా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కనుక ఇక్కడ మరలా మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈరోజు మనము ఆయన మనకొక స్వాస్థ్యమును ఏర్పరచును అనేటువంటి దాని ఆధారంగా ఈ వచనాన్ని మనం తర్జుమా చేసుకుని దానిలో ఉన్న విశిష్టతను మనం గుర్తిరగటానికి దేవుని సహాయాన్ని కోరదాం. 10వ వచనంలో చెప్పబడినట్టుగా మరి తండ్రి యొక్క కోరిక ప్రకారం, ఇష్ట ప్రకారంగా కుమారుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటినీ కూడా ఆయన రాజుగా చేయబడి 2 చోట్ల కూడా తన ప్రభుత్వాన్ని రాబోయేటువంటి 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో జరిగించేటువంటి సందర్భంలో మనకు స్వాస్థ్యము ఆ దానిలో ఇవ్వబడింది. అంటే కుమారుని యొక్క పరిపాలనా యంత్రాంగంలో జయించినటువంటి విశ్వాసులు, ముందుగా నిర్ణయించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, రక్షించబడిన వారు, వీరందరూ కూడా అంటే పరిశుద్ధులుగా చేయబడి నిర్దోషులుగా ఉండగలిగి తర్వాత అపవాదిని జయించి ఉండగలిగినటువంటి శౌర్యశాలులుగా, జయశీలులుగా ఉన్నటువంటి వారు మరి రాబోయే తరంలో అపవాదిని ఓడించినటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలు, జయించిన వారు కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా స్వాస్థ్యములో పాలువారుగా చేయబడుట, దానికి ముద్రగా ఆత్మ అనే సంచకరువును మన మీద ఉంచున్నాడు. కనుక స్వాస్థ్యము అంటే రాబోయే దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి భూలోకంలోను పరలోకంలోను ఆయన యొక్క రాజ్యాన్ని 1000 సంవత్సరాల పరిపాలనా సమయం ప్రారంభించినప్పుడు ఎవరెవరైతే ముందుగా ఎంచబడి ఉన్నారో, నిర్ణయించబడి ఉన్నారో, పరిశుద్ధులుగా చేయబడి ఉన్నారో వారందరూ కూడా దీనిలో ఆ పరిపాలనలో భాగాన్ని పొందేవారుగా ఉండటం అనేటువంటిది ఆయన మనకు ఏర్పరిచినటువంటి స్వాస్థ్యం. చూడండి, దానికి సంబంధించిన కొన్ని వివరాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినడలా క్రీస్తు తోడి వారసులం. దేవుని పిల్లలు అంటే ఎవరెవరైతే రక్షణ పొంది ఉన్నారో వారందరూ కూడా మరి పాపక్షమాపణ అనుభవాన్ని కలిగి నిత్య జీవాన్ని కలిగిన వారందరూ కూడా దేవుని సంబంధమైన వాటన్నిటినీ పొందగలగటానికి వారసులుగా తండ్రి అయిన దేవుడు వారిని ఎంచుకుంటాడు. అటువంటి వారు ఎవరైతే క్రీస్తుతో కూడా శ్రమ పడతారో, అంటే పరిశుద్ధంగా నిర్దోషులుగా జీవించటానికి, కుమారుని యొక్క దర్జాలోనికి రాగలగటానికి, అపవాదిని ఓడించటానికి మరి అనేక శ్రమలలో కూడా ఇబ్బందులలో కూడా వెళ్ళినటువంటి వారందరూ కూడా క్రీస్తు తోడి వారసులుగా చేయబడతారు. ఆ ముందుగా కుమారులుగా స్వీకరించుట అనేటువంటి దానికి అర్థమే అది. అంటే ఏ విధంగా అయితే కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అపవాదిని ఓడించి మృతులలో నుంచి లేచి అతని యొక్క కుయుక్తులన్నిటినీ కూడా బంధించి ఉన్నాడో, అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షపరచబడి ఉన్నాడో, ఆ విధంగా ఏర్పరచబడినటువంటి బిడ్డలు వారి వారి జీవితంలో చక్కగా ప్రభువును వెంబడించి ఆయనలో ఉన్నటువంటి బలాన్ని, జీవాన్ని, ఆత్మ యొక్క ప్రభావం ద్వారా మరి అపవాది యొక్క శక్తులన్నిటినీ కూడా ఓడించిన వారై ఆ పరలోక సంబంధమైన నిత్యమైనటువంటి జీవము ద్వారా ఆత్మలో జీవించేవారుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నవి భూలోకంలో ఉన్నవన్నిటినీ కూడా అప్పగించున్నాడో దానిలో వీరు కూడా పాలువారుగా చేయబడుట అనేటువంటి తోడి వారసులుగా చేయబడుట ద్వారా ఆ స్వాస్థ్యమును పొందగలిగేటువంటి వారుగా చేయబడతారు. దాని తర్వాత చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక ఈ స్వాస్థ్యమును ప్రతిఫలంగా మనం పొందుతాం. అంటే ఆ పైన చెప్పబడినటువంటి మన యొక్క నీతి ప్రవర్తన గురించి, ఏ విధంగా ఈ లోకము నుంచి వేరై అపవాది యొక్క అన్నిటిలో నుండి జయాన్ని పొందగలిగినటువంటి బిడ్డలుగా ఉంటూ ప్రభు యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ మరి ఆత్మ జరిగించేటువంటి ఆ పరిశుద్ధమైన కార్యాన్ని ముందుకు కొనసాగిస్తూ దేవుని ఎదుట నిలబడినప్పుడు నిర్దోషులుగా ఉండగలిగినటువంటి వారుగా ఉన్నారో వారందరికీ కూడా మనము ఈ లోకములో నష్టపోయిన వాటి విషయంలో పరలోకములో స్వాస్థ్యం ఉన్నదనే విషయాన్ని గుర్తెరిగి మనం సరైన విధంగా నడుచుకోవాలనేటువంటిది పౌలు కొలసీలో ఉన్న సంఘస్థులను హెచ్చరిస్తున్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటిది ఈ ధనము లేక ఇంకా ఇతరమైన విషయాలు కోల్పోవడానికి సిద్ధపడినటువంటి వారు
పరలోకములో మనకు ఉంచబడినటువంటి ధనాన్ని, స్వాస్థ్యాన్ని, అధికారాన్ని, హోదాని, ఘనతను, మహిమను, వాటన్నిటి యొక్క విలువ స్వాస్థ్యముగా మనం గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించగలగటానికి అది మనకెంతో పురికొల్పుగా ఉండేదిగా ఉన్నది. దాని తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అది దాని గురించిన వివరణ మరింతగా చెప్తున్నాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక ఆ స్వాస్థ్యాన్ని మనం పొందగలగటానికి ఇప్పుడు మనం అనేక విషయాలలో పరీక్షించబడి మరి మన యొక్క అమూల్యమైన విశ్వాసము అగ్ని పరీక్షలకు నిలిచినదై ఆ స్వాస్థ్యమును పొందుదమనేటువంటి నిరీక్షణ కలిగి అది పరలోకమందు మన కొరకు ముందుగా నిర్ణయించబడి భద్రపరచబడి ఉన్నది కనుక దాన్ని పొందుతామనేటువంటి నిరీక్షణతో, ఆశతో, మరి మంచి సమర్పణతో జీవించేటువంటి దానికి మనకు అది చక్కగా పునాది వేయటం మాత్రమే కాకుండా పురికొల్పును అనుగ్రహించేదిగా ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం చొప్పున ఎవరినైతే ముందుగా పిలుచుకుని ఉన్నాడో, వారిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండటానికి ఆయన ఎంచుకున్నాడో, ఎవరినైతే ఆయన కుమారులుగా స్వీకరించడానికి ముందుగా నిర్ణయించుకున్నాడో వారందరినీ కూడా శుద్ధీకరించి ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి జయించినటువంటి జీవితం కలిగినటువంటి బిడ్డలకు తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా కలిసి పరలోకములో మరి భూలోకములో తండ్రి కుమారుడైనటువంటి దేవుడు ఆయన రాజ్య పరిపాలన జరిగించే సమయంలో వీరు కూడా అక్కడ ఉండేటువంటి వారుగా చేయబడతారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కనుక ప్రభువు సిద్ధపరచాలని భూలోకంలో ఉండగా శిష్యులకు చెప్పినటువంటి స్థలము పరలోకంలో ఉన్నది. ఆ పరలోకంలో ఉన్న స్థలాన్ని ప్రభువు సిద్ధపరచడం సంపూర్ణమైన తరువాత ఆయన వచ్చి మనలను తీసుకుని వెళ్తానని చెప్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఆ స్థలంలో మనల్ని కూడా ఉంచేవాడుగా ఉన్నాడు. కనుక ఏదైతే మనకు స్వాస్థ్యముగా ఇవ్వాలని తండ్రి అయినటువంటి దేవుడు కోరుతున్నాడో ఆ స్థలము మనము ఈ 10వ వచనంలో చూచినటువంటి విధంగా అంధకార సంబంధమైనటువంటి శక్తులు ఆక్రమించుకుని ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు వాటన్నిటిని కూడా కింద పడవేయనున్నాడు. అది మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనము అంతకు మునుపు చదివినటువంటి భాగంలో దాన్ని గమనించాం. 10వ వచనంలో ఉంది. ఆ విధంగా ఆ స్థలము ఖాళీ అయిన తరువాత ఆ స్థలంలో ఉన్నటువంటి అపవాది దురాత్మల సమూహము భూలోకంలో కూడా రాజ్యం చేసేదిగా ఉన్నది. కనుక ఇప్పుడు ఆ దురాత్మల సమూహం అంతయు కూడా చూడండి, ఇంకొకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. 8వ వచనంలో కూడా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధం చేసిరి, కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. కనుక ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను.
ఇది ఈ అధికారం క్రీస్తుదాయను అని చెప్పబడిన మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో భూలోకంలోనివి పరలోకంలోనివి అన్నిటినీ ఏకముగా సమకూర్చుకున్నట తండ్రి యొక్క చిత్తమాయను. అది అలా జరిగినప్పుడు ఈ రాజ్యము ప్రభు అయిన క్రీస్తుదిగా చేయబడిందని మనం ఆ పరలోకంలో నుంచి వచ్చుట చూస్తున్నాం. దానికి అనుసారంగా ఇప్పుడు చూడండి 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కనుక మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కనుక వీరు ఎవరైతే ఆయనలో స్వాస్థ్యము పొందనయ్యున్నారో వారు ఆ అపవాదిని అతని దూతలను జయించున్నారు కనుక వీరు కూడా ఆయనతో పాటుగా తోటి వారసులుగా చేయబడ్డారు. చూడండి అదే అధ్యాయంలో 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనుగ. అంటే వాళ్ళు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం చేసేటువంటి సమయంలో ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసేవారుగా చేయబడుతున్నారు. అది మనకు స్వాస్థ్యం. దాని తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు ఏదైతే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిందో అది, అంటే భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటినీ కూడా ఏకముగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు సమకూర్చుకొనుట. అది 26వ వచనంలో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు, నా తండ్రి వల్ల అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. అంటే ప్రభువు మాత్రమే ఏలుడు కాకుండా ఆ జయించినటువంటి వారు ఆ అధికారంలో పాలివారై ఆయనతో పాటు తోటి వారసులుగా తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యంలో వీరు కూడా స్వాస్థ్యాన్ని పొందేవారుగా చేయబడబోతున్నారు. అది మన స్వాస్థ్యం. ఈ విధంగా మళ్ళా 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9, 10 వచనాల్లో ఉంది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రభు వచ్చినప్పుడు 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన మాత్రమే ఏలుడు కాకుండా ఈ విధంగా పిలువబడి రక్షణ పొంది ఏర్పరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి కుమారులుగా ఉండటానికి స్వీకరించబడి ముందుగా నిర్ణయించబడిన వారు, జయించినటువంటి పరిశుద్ధులు, శ్రమలు పొంది అపవాదిని ఓడించినటువంటి వారందరూ కూడా ఆయనతో పాటుగా భూలోకములో ఏలుదురు అని పాట పాడుదురు. అది మనకు స్వాస్థ్యమైనది. చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిన. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇది తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి రాజ్యాన్ని అప్పగించినప్పుడు మనం ఆయనతో పాటుగా రాజ్యం చేయడం అనేటువంటిది తండ్రి మనకు ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యం. అది అక్షయమైనది, వాడబారనది, ఎప్పటికీ తొలగిపోయినటువంటిది. విషయాన్ని మనము గుర్తెరగాలి. అయితే ఆ ముందుగా ఎన్నిక చేయబడిన వారు, ముందుగా నిర్ణయించబడిన వారు, తర్వాత శ్రమను దుఃఖాన్ని అనుభవించి మరి అపవాదిని జయించిన వారు ఈ స్వాస్థ్యమును పొందగలిగేటువంటి విధంగా దేవుడు వారికి కృప చూపించి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎవరైతే ఈ విలువైనటువంటి స్వాస్థ్యం యొక్క సంపదను, దాని యొక్క విశిష్టతను గుర్తెరిగి వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని ఆయనకి ఇష్టకరంగా జీవించేటువంటి బిడ్డలుగా ఉన్నారో
వారి విషయంలో దేవుడు జరిగించేటువంటి ఇది గొప్ప మహత్కరమైన కార్యం. కనుక ఆ స్వాస్థ్యం యొక్క విలువను, దానికి అనుగ్రహించబోతున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికను మనం గుర్తెరిగి ప్రతిరోజు ఆయనకి ఇష్టకరంగా మనందరం జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయపడిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగం సరైన విధంగా మేము అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించగలుగుటకు మరి మీ బిడ్డలైన మా అందరికీ కూడా సహాయపడి మీ రాకడ కొరకు సిద్ధపరచమని, దానిలో ఉన్న విశిష్టతను గుర్తెరగలుగుటకు సహాయపడమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.